ప్రభు నామంన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బైబిల్‌లో మొత్తము 9 మంది సీమోన్లు ఉన్నారండి. వాళ్ళు ఎవరేంటనేది చూసుకుందాం. ఒకటొచ్చేసి మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ఇతను మొదటివాడు, సీమోను పేతురు అనే మొదటివాడు. రెండోది మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. జలోతి అను మారుపేరు గల సీమోను. మూడో వచ్చి మార్కు సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ప్రభు సహోదరుల్లో ఒకడైన సీమోను. నాలుగోది వచ్చేసి మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. బేతనీయ కాపరస్తుడైన కుష్ఠరోగి అయిన సీమోను. ఐదోది వచ్చేసి మత్తయి సువార్త 27:32వ వచనం. ప్రభువు సిలువను మోసిన కురేనీయుడైన సీమోను. ఆరోది వచ్చేసి యోహాను సువార్త 6వ అధ్యాయం 71వ వచనం. ఇస్కరియోతు యూదా తండ్రి అయిన సీమోను. ఏడోది వచ్చేసి అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 9వ వచనం. ఒక గారడి వాడైన సీమోను. ఎనిమిది వచ్చేసి యొప్పేలో చర్మకారుడైన సీమోను. తొమ్మిది వచ్చేసి పరిసేయుడైన సీమోను. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. ఈ యొక్క 9 మంది సీమోన్లు అండి. బైబిల్ గ్రంథంలో మొత్తం 9 మంది సీమోన్లు ఉన్నారు. సీమోను అనే పేరుకి అర్థం ఏంటంటే వినికిడి అని అర్థం అండి. ఈ పేరుకి వినికిడి అని అర్థం. థ్యాంక్ యూ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందరికీ వందనాలు.